My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. చిత్తూరు జిల్లా కుప్పం జనసేన పార్టీ కార్యాలయంలో కుప్పం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాణిపాకం ఆలయ పాలక మండలి సభ్యులు నరేష్ మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమల లడ్డూను వైసీపీ హయాంలో కల్తీ చేశారు. తిరుమల లడ్డూలను రసాయనాలతో చేశారని సిట్ విచారణలో తేల్చి చెప్పింది. అయినా తిరుమల లడ్డూ కల్తీ అవ్వలేదని కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను వైసీపీ హయాంలో దెబ్బతీశారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి 11 సీట్లు ఇచ్చినా వారి తీరు మానుకోలేదని అన్నారు. జై జనసేన. ఈరోజు పత్రికా సమావేశానికి వచ్చిన మీడియా సోదరులు మిత్రులందరూ కూడా పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ముఖ్య ఉద్దేశం, మీడియా ఒక సమావేశం ముఖ్య ఉద్దేశం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం తిరుమల లడ్డు కల్తీ జరగడం మనందరికీ తెలిసిన విషయమే. ఈ కల్తీ నెయ్యి ఏదైతే వాడి లడ్డూల్ని తయారు చేసిన గత ప్రభుత్వం వైసీపీ వారు దొంగతనం చేసి కుట్రలు చేసి హిందూ ధర్మం పైన దాన్ని దాడిగానే చెప్పచ్చు, దాడి చేసి ఆ కల్తీ నెయ్యిని హిందువుల ఒక మనోభావాల పైన వారు ఆ లడ్డూలో కలిపిన రసాయనాలను ఏదైతే ఉందో అవన్నీ కూడా సిబిఐ ఒక ఎంక్వైరీలో సిట్ ఆధారంలో ఖచ్చితంగా దీంతో రసాయనాలు కలిసినాయి. ఆవు పాలు కానీ నెయ్యి కానీ వెన్న కానీ ఏమీ లేకుండానే రసాయనంతో పూర్తి కెమికల్స్తో కూడిన నెయ్యిని లడ్డు తయారీలో వారు వినియోగించి వారు ఎవరైతే వైసీపీ వారు ఉన్నారో అప్పటి పాలకులు వారందరూ కూడా వాళ్ళ జేబులు నింపుకోవడానికి ఈ యొక్క కల్తీ నెయ్యిని సరఫరా చేసే విషయము దాదాపు అందరికీ కూడా మన ఇప్పుడున్న ప్రజలకు కానీ అదేవిధంగా అన్ని అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రతిష్టను వారు పూర్తిగా దెబ్బతీసే విధంగా చేశారు. గత 5 సంవత్సరాలుగా చూడొచ్చు అనేక ఆలయాలు, హిందూ ఆలయాల పైన అదేవిధంగా గత పాలకులు ఏ విధంగా అయితే 1000 వేలం పాటు వేసినట్టు ఆ సేవ 1000 తీసుకో, ఇది 2000 చేసి, ఇది 3000 చేసి అని చెప్పి వారు వేలం పాటు పాడినట్టు కూడా మనం అందరూ కూడా చూసాము. దానికి తగినట్టే ప్రజలందరూ కూడా ఏకమై వీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా మనసులో పెట్టుకొని ఒక 11 సీట్లకే పరిమితం చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని. వారు ఇప్పుడు కూడా వారు బుద్ధి మానుకోకుండా ఏదైతే వారు ఇప్పుడు మళ్ళా జగన్ గారి దృష్టికి వెళ్ళాలా, ఆయన మెప్పు పొందాలా అని చెప్పి కొంతమంది టీవీ ముందు వచ్చి వారందరూ కూడా ఈ కల్తీ నెయ్యి కాలేదు, ఇవన్నీ క్వాలిటీతో కూడిన నెయ్యి అని చెప్పి చెప్పుకుంటున్నారు. వారికి ఒక మాట చెప్తున్నాను, కల్తీ నెయ్యి జరిగింది అనేది వాస్తవం. దాని పూర్తిగా అధికారులు ఏదైతే దానిపై ఎంక్వైరీ చేశారో పూర్తి ఆధారాలతో సహా నివేదిక అందించింది. ఇంతకన్నా ఇంకేం కావాలా? గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు తిరుమల సందర్శించినప్పుడు అక్కడ భక్తులతో తీసుకున్న ఫీడ్బ్యాక్ వారందరూ కూడా ఈ లడ్డూలో మాకు ఏదో క్వాలిటీ తగ్గింది, ఇంట్లో పెడితే కూడా 1-2 డేస్లోనే అది పూర్తిగా వేరే స్మెల్ వస్తూ ఉంది, కాబట్టి మాకు దీంతో ఈ క్వాలిటీ పైన మాకు డౌట్ ఉందంటే ఆయన విచారణకి అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి విచారణకి చేపట్టారు, విచారణకి ఆదేశించారు. ఆ విచారణలో కేవలం దీంతో ఏదో క్వాలిటీ తగ్గింది అని చెప్పి చూశారు, కానీ దీంతో ఇంత కుట్ర, ఇంత కుంభకోణం జరిగిందనే విషయము ఇప్పుడు బయట వచ్చింది. ఇప్పుడు ఆయన తప్పిదాలని చేసిన తప్పిదాలని కప్పించుకోవడానికి ఆయన తిరుమలకి వెళ్ళి ఒక నాటకం డ్రామాలు వేసేది, తిరుమల కింద అలిపిరి దగ్గర డ్రామాలు వేసేది. ఇప్పుడు వచ్చిన ఆధారాల ప్రకారం ఎవరైనా సరే వైసీపీలో ఉన్నవారు అలిపిరి దగ్గరకు వచ్చి ప్రమాణం చేసే అంత ధైర్యం ఉందని నేను ఇక్కడ కుప్పం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫు నుంచి కోరుకుంటూ, అదేవిధంగా ఇంతమంది మనోభావాలు దెబ్బతీసి
ధైర్యం ఉందని నేను ఇక్కడ కుప్పం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫు నుంచి వాళ్ళని కోరుకుంటూ, అదేవిధంగా ఇంతమంది మనోభావాలు దెబ్బతీసినందుకు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షను కూడా తీసుకున్నారు. ఆయన ప్రాయశ్చిత్త తీసుకొని గుడి మెట్లు కడుగుతూ ఈ ఒక్క అంశాన్ని కానీ ఈ ఒక్క ఏదైతే ఈ కల్తీ నెయ్యి చేసి లడ్డూల్ని సాక్షాత్తు మన అయోధ్య రామ మందిరాన్ని కూడా వాళ్ళు సరఫరా చేయడం జరిగింది. కొన్ని 20 కోట్ల లడ్డూల్ని తయారు చేసి వారు మన హిందూ మనోభావాలు దెబ్బతినేది వేరే, దాంతో కనీసం వాళ్ళకి ఏదైనా మనసాక్షి ఉంటే ఇట్లా చేస్తానామే, ఇది మనకి కరెక్టా, సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నామనే ఒక భక్తి కూడా లేదు, ఒక భక్తి కానీ ఒక నీతి నిజాయితీ లేని పాలన అందించి దాన్ని ఒక తప్పును ఒప్పుకునేవాడు వాడు నాయకుడు. తప్పుని కప్పుపుచ్చుకొని ఎదుటోనిపైన ఎవరైతే ఇది తప్పు జరిగిందని చెప్పిన పైన ఎదుటోనిపైన దాడి చేసేవాళ్ళు ఏమన్నారో మనం అందరూ కూడా ఆలోచించవచ్చు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఏకదాటిగా దీన్ని కూడా మనం మంచిగా చేయాలా, వచ్చే ప్రతి భక్తునికి మనము భక్తి శ్రద్ధలతో మనం అన్ని విధాలుగా మన సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన అయితే లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఉన్నాడు. అప్పుడు నేను డిక్లరేషన్ ఇవ్వను అని, అలాంటి డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలకి వెళ్ళాడు. అడిగితే నన్నెవరు ఏం చేస్తారు, నేను అట్లా వాడు ఇట్లా వాడు అని చెప్పి అప్పుడు కూడా బెదిరించే కార్యక్రమం, ఇప్పుడు కూడా బెదిరించే కార్యక్రమం. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, అందరినీ బెదిరించడం, దాడి చేయడం. ప్రజలు బుద్ధి చెప్పినా కానీ వాళ్ళు ఇంకా మారలేదంటే ఇంకా కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వము ఈ పనికి మాలిన చర్యలు కానీ ఈ అవినీతి చర్యలు ఖచ్చితంగా వెలుగులోకి తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరు దీన్ని అనుకున్న వాళ్ళందరినీ కూడా ఆమె జైలుకి వెళ్ళే పరిస్థితులు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటికే చాలామంది వైష్ణవి డైరీస్ కానీ బోలేబాబా డైరీస్ వీళ్ళందరినీ కూడా విచారణలో ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళు విచారిస్తున్నారు. వారందరినీ కూడా ఆ డైరీస్లో ఏ విధంగా అవుతుందో, ఏ విధంగా పాలు లేకుండా నెయ్యి కలుపుతున్నారో ఇవన్నీ కూడా మనము ఎందుకంటే ఇది కేవలం లడ్డు విషయమనే కాదు, ఇది మిగతా చిన్న పిల్లలకు కూడా ఇలాంటి నెయ్యి సరఫరా చేస్తే వాళ్ళకి ఒక హెల్త్ ఇష్యూ కూడా ఉంది. కాబట్టి ఇది ఒక నేషనల్ వైడ్ కేసుగా తీసుకొని దీన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. అదేవిధంగా గౌరవ చైర్మన్ గారు తిరుమల తిరుపతి చైర్మన్ టీటీడీ చైర్మన్ గారు కూడా దీనిపై సీరియస్గా ఉన్నారు. ఎవరిని కూడా గత ప్రభుత్వంలో ఉన్న పాలసీలు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా ఆయన కూడా సీరియస్గా అన్ని విషయాలు సిట్కి కానీ సిబిఐకి వారు సహకరించి అన్ని కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో మా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి ఏదైనా అయితే ఖచ్చితంగా ముందుండే వ్యక్తి.